అంటే ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది అంటారు? ఎగ్జాక్ట్లీగా అది వచ్చేసి హైవే నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్ ఉంటుందండి. ట్రిపుల్ ఆర్కి జస్ట్ 1 కిలోమీటర్ దూరం అంతే. ఓకే. సో ఇప్పుడు ఫ్యూచర్ బెనిఫిట్ ఏంటంటే ట్రిపుల్ ఆర్ దగ్గర ట్రిపుల్ ఆర్ వస్తుంది రౌండ్, మన హైదరాబాద్ చుట్టూరా వస్తుంది రౌండ్ గా. సో దాంతో పాటుగా మనకి రింగ్ రైల్ అని చెప్పేసి ఒక కొత్త అప్రూవల్ వచ్చింది. అది కాకుండా సైట్ కి ముందు ట్రిపుల్ ఆర్ వస్తుంది, రింగ్ రైల్ వస్తుంది. సైట్ వెనకాల నుంచి డోర్నాకల్ నుంచి జోగులాంబ గద్వాలకి రైల్వే లైన్ ఒకటి పడ్డదండి. సో పైనుంచి వచ్చేసి రైల్వే లైన్ ఒకటి వెళ్తుంది. అంటే మిడిల్లో ఉంది వెంచర్. హైవేకి పక్కన ఉంటుంది, ట్రిపుల్ ఆర్ పక్కనే ఉంటుంది, రైల్వే లైన్స్ మధ్యలో 2 రైల్వే లైన్స్ మధ్యలో మన వెంచర్ ఉంటుంది. సో హైలీ డెవలప్డ్ ఏరియా అనమాట. విత్ ఇన్ 5 to 10 years లో ఆ వెంచర్ చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకొక చెప్పాలంటే మీరు ఢిల్లీ మన క్యాపిటల్ అండి, అక్కడ బాగా పొల్యూషన్ వచ్చేసి పబ్లిక్ ఉండలేకపోతున్నారు. సో ఎప్పటి నుంచో మనకి హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయ్యే ఛాన్స్ అయితే ఒకటి ఉంది. సో ఇప్పుడు అవుతుందా, 5 years తర్వాత అవుతుందా, 10 years తర్వాత అవుతుందా అని నాకు తెలియదు. కానీ అయ్యింది అనుకోండి బై మిస్టేక్ లో. హైదరాబాద్ సెంటర్ నుంచి ఎటు చూసినా 150 కిలోమీటర్ వరకు హైదరాబాద్ అయిపోతుంది. అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ స్ప్రెడ్ అయిపోతాయి. సో అప్పుడేమవుతుంది, ఇప్పుడు మనం స్క్వేర్ యార్డ్ లో కనుక తీసుకోకపోతే స్క్వేర్ ఫీట్ లో తీసుకోవాలి. అదే ఇప్పుడు మన బడ్జెట్ లో తీసుకున్నాం అనుకోండి, 121 యార్డ్ ఉన్న వెంచర్ అయినా సరే, ప్లాట్ అయినా సరే, రేపటి మీరు ఇల్లు కట్టుకోగలిగితే రెంట్ గానీ ఇచ్చుకోవచ్చు, డెవలప్మెంట్ కానీ ఇచ్చుకోవచ్చు. మీరు సిటీలో చాలా ప్లేసెస్ చూసారు, వేకెంట్ గా ఉన్న ప్లాట్లలో మనం కారు పెట్టామనుకోండి, మంత్లీ ఇంత అని కూడా రెంట్ తీసుకుంటారు. ఆ ప్లాట్కి ఎదురుగా ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. సేమ్ మన దగ్గర ల్యాండ్ ఉంది అనుకోండి, మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఒకటేంటంటే ఒక మిడిల్ క్లాస్, లో క్లాస్ మన దగ్గర ప్లాట్ తీసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నాకంటూ ఒక హైదరాబాద్ లో ప్లాట్ ఉంది. సో అప్కమింగ్ డెవలప్మెంట్స్ మొత్తం ఆ ఏరియాలో ఉంది కాబట్టి ఆ ఏరియాలో మేము వెంచర్ చేయడం జరిగింది మేడం. సో ఏ కస్టమర్ తీసుకున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో చాలా చక్కగా మేము చూస్తున్నాము. మెయింటెనెన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటామండి. ఒక్కసారి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు. మీ ప్రతి కస్టమర్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా దగ్గరికి రండి, చూడండి, డాక్యుమెంట్ వెరిఫై చేసుకోండి, తర్వాత మా దగ్గర ప్లాట్ తీసుకోండి. అంతేగాని మేము ఏరే వెంచర్ లాగా, ఏరే పర్సన్స్ లాగా హరిబరిగా తీసుకొని డబ్బులు తీసుకొని కట్టాలి అలా లేదండి. మాదంతా ఫ్రెండ్లీ అనమాట. మేము అమ్మేదే లో క్లాస్, హై క్లాస్, మిడిల్ క్లాస్ వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అంటే మినిమం బడ్జెట్ తీసుకుంటున్నాం కాబట్టి అదే మినిమం బడ్జెట్ లో ఉన్న వెంచర్ స్టార్ట్ చేశాను మేము. మినిమం బడ్జెట్ అంటే ఎంత వరకు? మాక్సిమం 6 lakh అండి. 6 lakh లో 121 యాడ్ వచ్చేస్తుంది. సో మినిమం బడ్జెట్ అంటే 6 lakh అంటే ఈ రోజుల్లో ఎవరైనా పెట్టగలరు. ఈవెన్ మనకి ఏముందని మేడం, బయట చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా మన దగ్గర 6 lakh లో ప్లాట్ తీసుకుంటారు. సో అలా బడ్జెట్ ఇప్పుడు మీరు 6 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే విత్ ఇన్ 10-12 years లో మీకు అఫీషియల్ గా ఒక 40 నుంచి 50 లక్షలు దాని మీద వచ్చే ఛాన్స్ ఉంది. కరెక్టే, కానీ చాలా వరకు కూడా రియల్ ఎస్టేట్ అంటే డౌన్ అయిపోతుంది, డౌన్ ఫాల్స్ వస్తుంది అనే అపోహలు చాలా మందిలో ఉంటుంది. అది తప్పండి. అది ఎందుకు అంటున్నానంటే వినండి, రియల్ ఎస్టేట్ అనేది మీరు నేను డిబేట్ చేసింది కాదండి. అది నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా బడ్జెట్ ఎంత 10 లక్షలు, నేను ఒక ప్లాట్ తీసుకోవాలి, నాకు ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకుంటాను. నాకు రియల్ ఎస్టేట్ అప్ అయితే ఏంటి, డౌన్ అయితే ఏంటి? మీరు ఉన్నారు, ఒక కార్ తీసుకోవాలనుకోండి, ఎక్కడికి వెళ్తారు, మీ బడ్జెట్ ఎంత, అదే బడ్జెట్ లో కార్ తీసుకుంటారు. కార్ సేల్ అవ్వట్లేదు అని చెప్పినప్పుడు ఏమని చేస్తారు, ఎక్కువ కార్లు సేల్ అవుతాయి అంటే తక్కువ వస్తుందని చెప్పేసి. ఇక రియల్ ఎస్టేట్ మీద డిపెండింగ్ ఏం అవ్వదండి మా మార్కెట్. సో రియల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్స్ అనేది ఎక్కడ తెలుస్తుందంటే సిటీ లోపల ఉన్న హౌజెస్ సేల్ అవ్వకపోవటం, అపార్ట్మెంట్ సేల్ అవ్వకపోవటం, ఆ విషయంలో మీకు తెలుస్తుందేమో. కానీ ఓపెన్ మార్కెట్ లో ఏం లేదు, ఓపెన్ ప్లాట్స్ లో ఏం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఎప్పుడు వస్తే అప్పుడు తీసేసుకుంటారు కదా, మార్కెట్ తో వాళ్ళకేం సంబంధం ఉంటుంది? అవునా కదా మేడం? సో ఇక్కడ మార్కెట్ అనే దానికి అప్ అండ్ డౌన్స్ మా మీద అసలు ఏముండదు మేడం. ఈవెన్ మేము చూసుకోండి, కరోనా టైంలో కానివ్వండి, ఎలక్షన్ టైంలో కానివ్వండి, అలాంటి టైంలో కూడా మనం చాలా సేల్స్ చేసాం. ఎందుకంటే మినిమం బడ్జెట్ కదా, మనము హై బడ్జెట్ పెట్టుకుంటే మార్కెట్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో మినిమం బడ్జెట్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదండి. మార్కెట్ తో మాకు అసలు హెచ్చు తగ్గులు అనేది ఓడే లేదు, మాకు ఎవరికి నడుస్తూనే ఉంటుంది. సో ప్రాబ్లం లేదు మేడం. అది ఆ ఓడే అసలు తీసేయాలి మైండ్ లో నుంచి. మీరు అనండి, ఎగ్జాంపుల్ చెప్దాం, ప్రైస్ తగ్గినప్పుడే కొంటారా, హై అయినప్పుడు కొంటారా? వస్తువు ఏదైనా కొనుక్కోవాలంటే తగ్గినప్పుడు తీసుకుంటారు కదా. సో మేము అదే అంటున్నాము, ఎప్పుడు మార్కెట్ డౌన్ అని అనిపించింది అప్పుడు మా దగ్గర రాని మీ ప్లాట్ ఇస్తాం మీకు. సో మార్కెట్ తో మీరు కంపేర్ చేసుకోకండి. కంపేర్ అనేది మనకు కావాల్సిన బడ్జెట్ లో ఉందా లేదా, అది ఇంపార్టెంట్. సో ఆ విషయంలో అయితే మేము ముందే ఉంటామండి.